ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు తగ్గింపు ప్రార్థనలో అందరూ ఏకీభవిస్తున్నారా? లేకపోతే కొన్నాళ్లు చేసి తర్వాత మళ్ళీ మానేస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మన తగ్గింపు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అని తండ్రి మనతో మాట్లాడాడు. ప్రార్థనలోనే దేవుని దగ్గర మనం తగ్గించుకోకపోతే మనుషుల దగ్గర మనం ఎలా తగ్గించుకుంటాం? ప్రార్థన నుండి మన తగ్గింపు మొదలవ్వాలి. ఒక సంవత్సరం నుండి లాస్ట్ ఇయర్ నుంచి దేవుని కృపను బట్టి తగ్గింపు ప్రార్థనలు అనేవి మనకు నేర్పిస్తున్నాడు తండ్రి. అది నా ద్వారానే కావచ్చు, వేరే ఇతరుల ద్వారా ఎవరితోనైనా సరే. తగ్గింపు కలిగి జీవించడం, తగ్గింపు కలిగి ప్రవర్తించడం, దీన మనసు కలిగి దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండడం, అందరితో సమాధానంగా ఉండడం, ఇవన్నీ కూడా తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. ఒక క్రమం అనేది మనకు నేర్పిస్తున్నాడు. క్రమంగా మనం ఎలా జీవించాలి, క్రమంగా ప్రార్థనకి ఎలా రావాలి, మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన తలంపులు ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా తండ్రి మన మీద జాలిపడి మన మీద కనికరపడి, ఎంతో మంది మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, మనకన్నా తెలివి గల వాళ్ళు ఉన్నారు. అయినా సరే తండ్రి వాళ్ళందరినీ పక్కన పెట్టి మన మీద దృష్టి పెట్టి మనకి ఒక క్రమం అనేది నేర్పిస్తున్నాడు. ఇంతకుముందు చాలా మంది ప్రార్థనలో ఏకీభవించేవాళ్ళు. ఎందుకంటే ఎవరెవరు ప్రార్థనలో ఉంటున్నారు, ఎవరు ప్రార్థనలోకి రావట్లేదు అనేది నాకు తెలిసిపోయింది. అందుకని అడుగుతున్నాను. చాలా మంది కొన్నాళ్ళు ప్రార్థనలో ఉంటున్నారు, మళ్ళీ మానేస్తున్నారు. అంటే వేరే చోటకి వెళ్ళినా సరే ప్రార్థన మాత్రం ఇలాగే నేర్చుకోండి. ఇలా ప్రార్థన చేస్తే నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను. నాకు తెలియదండి ఎలా ప్రార్థన చేయాలో. అసలు ఈ ప్రార్థన నేనైనా చేసింది అనిపించింది తర్వాత నేను వింటే. అంటే తండ్రి మనకు నేర్పిస్తున్నాడు ఒక క్రమము. ఎలా అడగాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా తండ్రి మనకి ఒక సరైన క్రమం అనేది నేర్పిస్తున్నాడు. ప్రార్థనలో ఉండే కొన్నాళ్ళు దేవుని కృపను బట్టి మీకున్న సమస్యలు పోయాయి, తండ్రి సాల్వ్ చేశాడు. మళ్ళీ మీరు ప్రార్థన మానుకుంటే మళ్ళీ సమస్యలు రావని గ్యారంటీ ఉందా? మళ్ళీ వస్తున్నారు కొంతమంది. అదే నాకు బాధగా ఉంది. కొన్నాళ్ళు ప్రార్థనలో ఉండి మళ్ళీ ప్రార్థన మానుకొని మళ్ళీ వేరే సమస్య వచ్చేసరికి మళ్ళీ అయ్యో ఇట్లా ఈ ప్రాబ్లం వచ్చింది, ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ప్రార్థన చేస్తాను కానీ మానుకోవద్దు ప్రార్థన. అది కూడా తగ్గింపు ప్రార్థన, తండ్రికి ఇష్టమైన ప్రార్థన. బైబిల్లో పరిశుద్ధ గ్రంథం మొత్తం మీరు చదవండి. అబ్రహాం గారి దగ్గర నుంచి బైబిల్ చివరి వరకు యేసుప్రభు వారి శిష్యులు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కానీ ఎంత తగ్గింపే వాళ్ళ ప్రార్థన, తగ్గింపు ప్రార్థనే. మీరు జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలు ఎంతో ఆశీర్వదించాడు తండ్రి, ఎంత సమృద్ధిగా ఇచ్చాడు అబ్రహాం గారికి. అయినా సరే అయ్యా నీ పాద ధూళి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని, బూడిద వంటి వాడిని అయ్యా, మీతో మాట్లాడే అర్హత నాకు లేదయ్యా, అయినా సరే తెగించి మాట్లాడుతున్నాను అయ్యా అని ఆయన ప్రార్థన చేస్తారు. అబ్రహాం గారు ఎంత తగ్గించుకున్నాడు. మోషే గారు కానీ దావీదు గారు వంశంలో నుంచే కదా యేసుప్రభు వారు వచ్చింది. ఆయన దావీదు గారు ఏమైనా గొర్రెలు కాసుకునేటట్టే ఉన్నాడా? అదే ప్లేస్ లో అదే పరిస్థితిలో ఉన్నాడా? లేదు కదా. బాలుడుగా ఉన్నప్పటి నుంచే తండ్రి హెచ్చించి ఆశీర్వదించి ఒక రాజుగా చేశాడు. ఇంత సమృద్ధి. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా విజయం, ఎక్కడ ఓడిపోకుండా ఎప్పుడు దేవుని వైపు జాగ్రత్తగా దేవుడిలో ఉన్నప్పుడు అంత సంపాదించినా అంత ఘనత వచ్చినా దేవుని దగ్గరకు వచ్చి ఏమని మొరపెట్టాడు? నేనే పాటి వాడినయ్యా, ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటి వాడిని, నేను ఎంతటి వాడనయ్యా అని బైబిల్లో రాసిందా లేదా ఒక్కసారి మీరు చదువుకోండి. ఏదో ప్రతిరోజు లేవాలి, ప్రతిరోజు ఒక వాక్యం చదివి కొంచెం ప్రార్థన చేసుకుని, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఇక వెళ్ళి మన పనులు చేసుకుందాం అలా అనుకోవద్దు. ఏదో మొక్కుబడిగా కాదు, మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, తండ్రితో మాట్లాడాలి, అది కూడా తగ్గింపుతో మాట్లాడాలి. నేను కమెంట్స్ లో చూస్తూ ఉంటాను, ఎవరెవరు నిజంగా ప్రార్థనలో ఉంటున్నారు లేదు అని ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు దేవుణ్ణిలో మీరు ప్రార్థనలో ఉంటే తగ్గింపు ప్రార్థన, మీ తరపున నేను కూడా తండ్రిని మొరపెడతాను, తండ్రిని అడుగుతాను. మీకున్న సమస్యలు, అయ్యా ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారు, క్షమించి వాళ్లకున్న ఈ సమస్యలు తీసేయండి అయ్యా. ఖచ్చితంగా వాళ్ళు తగ్గింపు ప్రార్థన ఆసక్తి కలిగి ఉన్నారు.
అలాంటి వాళ్ళని అన్యాయం చేయొద్దయ్యా అని తండ్రి పాదాలు పట్టుకునే అవకాశం ఉండింది నాకు. మీరు అసలు ప్రార్థనలోకి రాకపోతే నాకెలా తెలిసింది? అంటే నేనేదో పెద్ద గొప్పదాను, నేనేదో భక్తిగలదాను అని కాదండి. ఒక పని మనం చేసేటప్పుడు అది మొదలు పెట్టడంతోనే సరిపోదు కదా, అలాగే ముగించాలి కదా. దేవుని కృప ఉన్నంత వరకు, తండ్రి మనకు తోడుగా ఉన్నంత వరకు తగ్గింపు అందరికీ అలవాటు చేయాలి. తగ్గింపు ప్రార్థన అందరూ నేర్చుకోవాలి. దీన మనసు కలిగి ఉండడం అందరూ నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అదే తండ్రి నా మనసులో పెట్టిన బాధ్యత. ప్రతి ఒక్కరు మనం గొప్పవాళ్ళమే కావచ్చు, ఈ లోకంలో మనుషుల మధ్యలో మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అవ్వచ్చు, పెద్ద బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. మనల్ని సృజించిన మన తండ్రి పాదాల ముందు మనం దేవుని పాదాల దగ్గర దీన మనసు కలిగి కనిపెట్టుకుని ఉంటేనే మనం చేసే పని ఆశీర్వదించబడింది. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం కావాలంటే ఖచ్చితంగా తండ్రి ద్వారానే సాధ్యం. అది మనకున్న జ్ఞానంతో అన్ని పనులు మనం చేసుకోలేం, అన్ని ప్రాబ్లమ్స్ మనకున్న తెలివితో సాల్వ్ చేసుకోలేం. కానీ అది ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం కావాలంటే, ఎంత మనశ్శాంతి లేకుండా మరణం దాకా అసలు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కూడా తొలగిపోవాలంటే దేవుని పాదాల దగ్గరకు వస్తేనే జరిగింది అక్క. అందుకే మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మీరు దారి తప్పుతున్నారా? తండ్రి చెప్తాడు, బైబిల్లో రాపించి పెట్టాడు, మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగద్దు, నేను ఏదైతే చెప్పానో అదే మార్గంలో మీరు నడవండి అని. తగ్గింపు ప్రార్థన తండ్రికి ఇష్టం. దీన మనసు కలిగి ఉండడం తండ్రికి ఇష్టమైన పని. మన ప్రార్థనకు జవాబు రావాలంటే మన ప్రార్థనలో దేవుని దగ్గర తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర తగ్గించుకోవాలి, అందరితో సమాధానంగా ఉండాలి, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడాలి. నేను తప్పు చేశాను అని మనకు తెలిసినప్పుడు ఆ తప్పు ఎంత పశ్చాత్తాపపడి ఎంత కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే ఇంకోసారి ఆ తప్పు తండ్రి చేయనివ్వడు. ఆ తప్పు వల్ల వచ్చిన సమస్యను కూడా తండ్రి తీసేస్తాడు, క్షమిస్తాడు తండ్రి. ఇవన్నీ దేవుని కృపను బట్టి మనం నేర్చుకుంటున్నాం. మీరెళ్ళే మందిరాల్లో మరి తగ్గింపు ప్రార్థన మీకు అలవాటు చేస్తున్నారో లేదో నాకైతే తెలీదు. మందిరానికి వెళ్ళండి, కానీ ప్రార్థనలో ఉండండి. తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడ ప్రార్థన చేసినా ఇదే ప్రార్థన చేయండి. ఇలా తగ్గింపు ప్రార్థన చేసి వారి జీవితంలో అనేక మేలులు పొందుకున్నారు చాలా మంది. ఛానల్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారు, ఎన్నెన్ని సాక్ష్యాలు పెట్టారో, కమెంట్స్లో పెట్టారో, చాలా సంతోషం వేసింది. తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రార్థనలోకి రావట్లేదు. నాకు భలే బాధేసింది. అయ్యో దారి తప్పిపోతున్నారేమో, అయ్యో మళ్ళీ అపవాది చేతిలో పడిపోతున్నారేమో, మళ్ళీ సమస్యలు వస్తాయి, అప్పుడు ఎలా వాళ్ళ పరిస్థితి అనిపించింది. కొంతమంది దేవుని కృపను బట్టి చక్కగా రోజు ప్రార్థనలోకి వస్తున్నారు, కమెంట్లు పెడుతున్నారు, వందనాలు అమ్మ అని పెడుతున్నారు, గాడ్ బ్లెస్ యూ అని పెడుతున్నారు, ప్రైజ్ ది లార్డ్ పెడుతున్నారు, వారికున్న సమస్యలు పెడుతున్నారు. నేను తగ్గింపు ప్రార్థనలో ఉంటున్నాను అని నాకు తెలిసేలా, అంటే నేనేదో గొప్పదానని కాదు, దేవుని కృప మనం అడగాలి అంటే మరి అందరినీ దేవుని ముందు పెట్టాలి కదా. ఒక చిన్న కామెంట్ ఆమెనైనా పెట్టండి, లేదా ప్రైజ్ ది లార్డ్ అనైనా పెట్టండి, లేదా ప్రైజ్ ది లార్డ్ గుర్తుంది కదా, వందనాలు చెప్పినప్పుడు గుర్తుంది, అలా అన్నా పెట్టండి, కానీ కమెంట్లు మాత్రం పెట్టండి. మనం మాట్లాడుకునేది ఆ ద్వారానే కదా. తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకు అలవాటు చేయండి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అలవాటు చేయండి. ఇదేం తప్పు కాదు కదా. వేరే ఒకరిని కించపరచడమో ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడటమో కాదు కదా ప్రార్థన. అది మన తండ్రితో మాట్లాడే విధానం నేర్చుకోండి అని చెప్తున్నాను. అంతేగాని అది మీరిట్లా అని మిమ్మల్ని కించపరచట్లేదు కదా. ఇలా ఒక క్రమ పద్ధతి నేర్చుకుంటే అది మనకి మేలు, మన కుటుంబానికి, మన బిడ్డలకు మనకు మేలుకరమైందే మన తండ్రి మనకు నేర్పిస్తాడు. అది నేనే కావచ్చు, ఇంకొకళ్ళే కావచ్చు. కానీ సరైన క్రమం, దేవునితో మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం, మన ప్రవర్తన ఎలా ఉండాలి, బైబిల్లో ఉన్నదే మనం నేర్చుకుంటుంది, మనం కొత్తగా నేర్చుకోవట్లేదు. కాబట్టి ఆలోచించండి. అలాగే ప్రతిరోజు దేవుని కృపను బట్టి ప్రార్థనలో ఉన్న వాళ్ళకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండిద్ది.
మీకు ఎలాంటి సమస్యలైనా సరే మొదట మిమ్మల్ని సరిచేస్తాడు తండ్రి. మొదట నన్ను సరిచేయండి అయ్యా, మీకు ఇష్టంగా నన్ను మార్చండి అని ఆ ప్రార్థన చేయండి. సమస్య గురించి చేయొద్దు. ఒకవేళ నాకు తెలియక తప్పు చేసుంటే క్షమించండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకోండి, కన్నీరు కార్చండి. ఖచ్చితంగా తండ్రి క్షమించి మీ కుటుంబాలకి మీకు మేలుకరంగా తండ్రి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. అలాగే ఎవరన్నా కలవాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడాలని ఇంతకుముందు కమెంట్స్ పెట్టారు చాలామంది. ఒక్కసారి కలుస్తాను సిస్టర్, ఒకసారి మాట్లాడాలి అని. ఎవరన్నా కలవాలనుకుంటే అడ్రస్ పెడుతున్నాను కదా, అక్కడికి రండి. బోడుప్పల్ అడ్రస్ పెట్టాను, టైమింగ్స్ కూడా పెట్టాను. ఎవ్రీ సండే ఉండిద్ది, ఎవ్రీ ఫ్రైడే ఉండిద్ది. అక్కడికి వచ్చి స్వరూప సిస్టర్ని కలవాలి అని చెప్పినని అడగండి. అక్కడ బ్రదర్ వాళ్ళు సిస్టర్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. స్వరూప సిస్టర్ని కలవాలంటే చూపిస్తారు. ఎందుకంటే మీరు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కదా. అందుకని దేవుడి కృపను బట్టి కలిసి మాట్లాడు అని తండ్రి ఆ తలంపిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. మరి తండ్రి చెప్పిన ప్రకారమే మనం నడుచుకోవాలిగా. మన సొంత ఆలోచనతో మనం వెనకడుగు వేయకూడదని. దేవుడి కృపను బట్టి కలవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. వచ్చి ఇంకా సమస్య పోవట్లేదు, ఎందుకు పోవట్లేదు అనేది మాట్లాడుకొని ఇంకా ఏదన్నా మార్పులు ఏమైనా చేసుకోవాలా అనేది, దేవునికి అభ్యంతరకరమైన మనలో ఇంకేమన్నా ఉన్నాయా అనేది మనం మాట్లాడుకుందాం. ఎలా ప్రార్థన చేయాలో చెప్తాను నేను. అంటే నా గొప్పతనం కాదండి, దేవుని నడిపింపు ఆ మనసు తండ్రి మీకు ఇస్తే రండి. ఒకవేళ దూరం అయినా కూడా ఒక వారం కాకపోతే ఇంకో వారమైనా రావడానికి ట్రై చేయండి. అక్కడికి వచ్చి అడగండి. స్వరూప సిస్టర్ని కలవాలంటే ఖచ్చితంగా బ్రదర్ వాళ్ళు చెప్తారు, చూపిస్తారు. అలాగే తండ్రి చేసిన మేలులు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గత సంవత్సరం 2025లో మీ కుటుంబంలో తండ్రి చేసిన ప్రతి మేలు, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు, నాకు ప్రార్థన చేశాను, నాకు ఈ జవాబు వచ్చింది, నాకు సమస్య వచ్చింది, ప్రార్థనలో పెట్టాను, తండ్రి నాకు జవాబు పంపించాడు అని, ప్రమోషన్ వచ్చిందని, వేరే జాబ్ వచ్చిందని చాలా మంది కామెంట్స్ పెట్టారు. అవి మీరు మర్చిపోవద్దు. రోజు జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి, ఇంకా ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి గుర్తుంచుకోండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉండిద్ది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే ఎవడునూ నా యొద్దకు రాలేడు అని తండ్రి యేసుప్రభు వారు దేవుని చిత్తంలో తండ్రి మనల్ని ఆకర్షించాడు. కాబట్టి తగ్గింపు ప్రార్థనలో మనం నేర్చుకుంటున్నాం. తగ్గింపు జీవితం ఎలా కలిగి ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, ఆ సమస్య దేవుని పాదాల దగ్గర ఎలా పెట్టాలి అనేది ఒక క్రమ పద్ధతిలో తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. మీరు మళ్ళీ ఈ ప్రార్థన మానేసి వేరే ప్రార్థన మీరు అలవాటు చేసుకుంటే మీకు తెలియదు, అటు అదే జవాబు రాదు, ఇటు ఇది జవాబు రాదు. అందుకని చెప్తున్నాను, తగ్గింపు ప్రార్థన ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. నాకొద్దు అంటే మీ ఇష్టం. అది నిజంగా దేవుని ప్రేమించేవాడు, నిజంగా మీ సమస్యకి పరిష్కారం కావాలి అని అనుకునేవాళ్ళు తగ్గింపు ప్రార్థనలో ఉండండి. మీరు ఉన్నారా లేదా అనేది నాకు తెలియదు. ఒక కమెంట్ పెట్టండి, ఆమెన్ అనే నాకు తెలిసింది. ఓహో, ఇంతమంది ఇంత ఆసక్తిగా ప్రార్థనలో ఉంటున్నారు కాబట్టి మీకోసం మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి కదా. మరి అంత ఆసక్తిగా మీరు వచ్చినప్పుడు, అంత భారంగా వచ్చినప్పుడు దేవుడికి మరి మీ సమస్యలు తండ్రి పాదాల దగ్గర పెట్టాల్సిన బాధ్యత నాదే కదా. అందుకని చెప్తున్నాను. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రార్థన మాత్రం మానుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్.